నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ నరేష్. కొంతకాలంగా బీఆర్ఎస్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలను అయితే మనం చూస్తూ ఉన్నాం. కల్వకుంట్ల కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం అయితే జరిగింది. కొన్ని రోజులుగా ఆమె ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎవరైతే ఉన్నారో అటు హరీష్ రావు కావచ్చు, అటు సంతోష్ రావు కావచ్చు, వాళ్ళ మీద అయితే కొన్ని విమర్శలు చేయడం అయితే జరుగుతూ ఉంది. నన్ను కావాలనే పార్టీ నుంచి బయటికి పంపించారు, కావాలనే పార్టీ నుంచి సస్పెండ్ చేయించారు అని చెప్పేసి మొన్నటి వరకు అయితే ఆమె ఇటు హరీష్ రావు అటు సంతోష్ రావుని టార్గెట్ చేసుకొని మాట్లాడడం అయితే జరిగింది. ఇప్పుడు కొత్తగా ఆమె పార్టీ పెట్టే ఆలోచనలో ఉందా లేదు అని అంటే జాగృతి సంస్థనే నడుపుకుంటూ ముందుకెళ్తుందా అంటే ఇప్పుడు ఆమె జనం బాట అనే ఒక కార్యక్రమాన్ని బట్టి ఆ జనంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. సంబంధించిన జనాలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళకు సంబంధించిన ఇబ్బందులను తెలుసుకొని ఇటు ప్రతిపక్షం మీద అటు అధికార పక్షాల మీద అయితే ఆమె విమర్శలు చేయడం జరుగుతూ ఉంది. మరి ఎలాంటి ఆమె విమర్శలు చేస్తూ ఉంది, ప్రజల గురించి ఎలాంటి ఆలోచనలు చేస్తూ ఉంది అనేది చూద్దాము. కొత్త రాజకీయ పార్టీ గురించి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆమె కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఆమె మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీపై ఇప్పుడే కాదు చాలా సందర్భాల్లో విరుచుకుపడ్డారు. తనను ఏ విధంగా పార్టీ నుంచి బయటకు పంపారనే విషయాన్ని తెలియజేయాలని రాజకీయాల పార్టీల గురించి ఇప్పుడిప్పుడే ఆలోచన చేయడం లేదని కవిత ఆమె చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్లో నుంచి తనను సస్పెండ్ చేశారని, ఆ పార్టీతో తనకు ఎటువంటి సంబంధం లేవని ఆమె స్పష్టం చేశారు. కుట్రతో బీఆర్ఎస్ నుంచి తనను బయటికి పంపించారంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన కవిత కొంతమంది కుట్రలు చేసి తనను తన కుటుంబాన్ని బీఆర్ఎస్ పార్టీకి దూరం చేశారు అని చెప్పుకొచ్చింది. తన జీవితంలో చిన్న పొరపాటు కూడా చేయలేదని కవిత చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో అధికార పక్షం ప్రతిపక్షం బాధ్యతగా వ్యవహరించలేదని ఆమె రెండు పార్టీల మీద విమర్శలు చేశారు. ఖమ్మం జిల్లాకు చెందిన బలమైన నేత తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్ నుంచి వదులుకోవడం మూడోసారి అధికారాన్ని రాకుండా పోయిందంటూ ఆమె వ్యాఖ్యలు చేశారు. తుమ్మల బయటకు వెళ్లడంతోనే రాష్ట్రంలోని గులాబీ పార్టీ పరిస్థితి తలకిందులైందని ఆమె చెప్పుకొచ్చారు. తుమ్మల లాంటి నేతలను బీఆర్ఎస్ వదులుకోవడం 100% పెద్ద తప్పే అని ఆమె చెప్పుకొచ్చారు. తెలంగాణలో ప్రతిపక్షం ఫెయిల్ అయిందని, తన బాధ్యతను నిర్వర్తించలేకపోతుందని ఆమె వ్యాఖ్యానించారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్రను భవిష్యత్తులో తాము పోషించబోతున్నామని ఆమె చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు తనకు ఎక్కడా ఎటువంటి అవకాశం ఇవ్వలేదని, కనీసం టీచర్ పోస్టును ట్రాన్స్ఫర్ చేయించుకోలేకపోయానని ఆమె చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్లో జాగృతి కార్యకర్తలకు అన్యాయం చేశారని, కనీస గుర్తింపు లేదని కవిత సంచలన కామెంట్లు చేశారు. ఇక తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూదిన జిల్లా ఖమ్మం జిల్లా అని జాగృతి అధ్యక్షురాలు చెప్పుకొచ్చారు. జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఖమ్మం జిల్లా పూర్తిగా మారిపోయిందని ఆమె గుర్తు చేశారు. వెంగళరావు హయాంలో జిల్లా విశేషంగా అభివృద్ధి చెందిందన్నారు. ఆ తరువాత పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి చేశారని ఆమె తెలిపారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఖమ్మం జిల్లా అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని చెప్పారు. ఖమ్మం అభివృద్ధి కోసం ఎవరి ప్రయత్నం వారు చేసినప్పటికీ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందలేదని అన్నారు. ఇంకా ఖమ్మం అభివృద్ధి చెందవలసిన అవసరం ఉందని ఆమె చెప్పుకొచ్చారు. సీతారామ ప్రాజెక్టుకు కూడా వెంటనే పూర్తి చేయాలని ఆమె డిమాండ్ చేశారు. సామాజిక తెలంగాణ రావాలన్నదే తన ఆశయమని, అవకాశం, అధికారం, ఆత్మగౌరవం కోసమే తన పోరాటమని కవిత స్పష్టం చేశారు. గ్రామ స్థాయి నుంచి విప్లవాత్మకమైన మార్పులు రావాలని, అన్ని వర్గాలకు అధికారం అందాలని ఆకాంక్షించారు. బీసీలకు భిక్షం వేయవద్దని, భిక్షం వేస్తే తీసుకోవడానికి వాళ్ళు బిచ్చగాళ్ళు కాదని, బీసీల పేరుతో కాంగ్రెస్ ఢిల్లీలో దొంగ దీక్షలు చేస్తుందని విమర్శించారు. రేవంత్ రెడ్డి బీసీలకు ద్రోహిగా మిగిలిపోతారని, 100% బీసీలను మోసం చేశారని ఆరోపించారు. రాజ్యాంగబద్ధంగా బీసీలకు రిజర్వేషన్లు అమలు చేసేందుకు ముఖ్యమంత్రి కృషి చేయాలని ఆమె డిమాండ్ చేశారు. జమలాపురం టెంపుల్ను అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జమలాపురం ఆలయంపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. పాతర్లపాడులో సామినేని రామారావు దారుణ హత్యకు ప్రభుత్వం బాధ్యత వహించాలని, రామారావు హత్యపై డీజీపీని కలవనున్నట్లు కవిత తెలిపారు. హత్య రాజకీయాలు సరికాదని ఆమె అన్నారు. హైదరాబాద్లో సింగరేణి కార్మికులపై సింగరేణి భవన్ను ముట్టడించబోతున్నామని ప్రకటించారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా భద్రాద్రి కొత్తగూడెం మహబూబాబాద్ జిల్లాకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
సీతారామ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసి ఆయకట్టు స్థిరీకరించి రైతాంగానికి సాగునీరు అందించాలన్నారు. తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల భూమిని వచ్చే వరకు వారి తరపున తాము పోరాడతామని స్పష్టం చేశారు. తెలంగాణలో పత్తి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, CCIతో మద్దతు ధరకు పత్తి కొనుగోలు చేయాలని కవిత డిమాండ్ చేశారు. ఇలా చూసుకుంటా పోతే కవిత ప్రతిసారి అటు బీఆర్ఎస్ మీదను, ఇటు కొన్ని సందర్భాల్లో అధికార పక్షం మీదను ఆమె విమర్శలు చేస్తూ ఉన్నారు. అటు ఖమ్మమే అని కాకుండా ఎక్కడెక్కడైతే అన్యాయం జరుగుతూ ఉందో వాటిపై కవిత ఆమె అటు బీఆర్ఎస్కు కావచ్చు, ఇటు అధికార పక్షం కాంగ్రెస్కు కావచ్చు ఆమె విమర్శలు చేస్తూ ఉన్నారు. సో ఎక్కువగా చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ వాళ్ళనే టార్గెట్ చేసుకుంటూ కవితలు విమర్శలు చేస్తున్నట్టుగా మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది.